వరకు వినతి పత్రాలు అందించి మా సమస్య పరిష్కరించే దీక్ష చేయాలని నిర్ణయించి గత 13 రోజులుగా ఈ దీక్ష శిబిరాన్ని కొనసాగిస్తున్నాం. మా సమస్యను తెలుసుకొని మా సోదరులకు కష్టాన్ని వెచ్చించి మా దీక్షా శిబిరానికి వచ్చి మాకు సంఘీభావం తెలిపినందుకు వారందరికీ మా జర్నలిస్టుల పక్షాన పేరు నచ్చింది. వారికి ఈ సమయంలో వెన్నుదన్నుగా నిలవాల్సిన బాధ్యత మా మీద ఉంది. వారంతా ప్రజల కోసం పనిచేస్తున్నారు. వారి కోసం మేము ఉండాలి అనే ఒక దృఢ సంకల్పంతో మీరు మా మిత్రులందరూ దీక్షా శిబిరం వద్దకు రావాల్సిందిగా కోరుతూ, ఇళ్ల స్థలాల సాధన కోసం గత 13 ఎంతో మనోధైర్యాన్ని కలిగించింది, ఆత్మస్థైర్యం కలిగింది. మీరున్న సాన్నిధ్యం ఉన్న నేతలతోటి ఉన్న నేతలంతా విద్యుల శ్రీధర్బాబు కానీ, ఉన్న ప్రభాకర్ కానీ, కోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఏ అవకాశం వచ్చినా మా సమస్యను వినవించి మా తమ్ముళ్ళకి కష్టం వచ్చింది, ఆ కష్టాన్ని మనం పరిష్కరించాల్సిన బాధ్యత మనం ఇది చెప్పేసి మీ సహాయ సహకారాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని, మాకు ఏ కష్టం వచ్చినా మీ దృష్టికి తీసుకొస్తాం. మీకు ఎందుకంటే దాదాపు ఇక్కడ కూడా % నమ్మకం ఉంది అందరికీ ఉంటాయి. చేసినాము. గత ప్రభుత్వాలు ఎన్నో మారుతున్నా జర్నలిస్టులకు ఇల్లు ఇస్తున్నామని చెప్పడమే తప్ప కానీ ఏ రోజు కూడా వాళ్ళకు ఇల్లు వచ్చిన లేదు, వాళ్ళ కళ నెరవేర్చింది లేదు. ఆ రోజు ఉద్యమ సమయంలో చల్లబడిన ఉద్యమాన్ని మన జర్నలిస్టులు వ్యక్తున లేపి ఉద్యమాన్ని చేసి ఇప్పటి వరకు వాళ్ళకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని గత ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వంలో అయినా వాళ్ళకు నిరాశ మిగిలింది తప్ప ఏది చేయలేదు. ఇప్పటికైనా ఖచ్చితంగా వారికి వెన్నంటి మేము ఉంటాం. ఈ ప్రోగ్రాంలో వారికి ఖచ్చితంగా ఇళ్ల స్థలాలతో పాటు ఇండ్లు కూడా కట్టివ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను హ్యూమన్ రైట్స్ తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇళ్ల స్థలాల కోసం గత 30 ఏళ్ళుగా అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఎలాంటి ఫలితం కనిపించకపోవడంతో మన సమస్య ప్రభుత్వం వరకు వెళ్ళాలి, మనం న్యాయబద్ధంగా రావాల్సిన ఇళ్ల స్థలాలను సాధించుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చి మా పాత్రికేయులమంతా ఇక ఆందోళన బాట పట్టి తప్పితే మన సమస్య ప్రభుత్వం దగ్గరికి వెళ్ళదు, ఇంకెన్నాళ్ళు వేచి చూడడం, ఆందోళనకు దిగుదాం అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి గత పక్షం రోజులుగా ఆందోళన బాట పట్టాం. మొదట 4-5 రోజులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతిపత్రం ఇవ్వడం, ఆ తర్వాత ఇందిరమ్మ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇది పేదల ప్రభుత్వం, అన్ని వర్గాల సంక్షేమమే చేయమని చెప్తున్న నేపథ్యంలో ఇందిరమ్మ మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా సమస్య పరిష్కరించాలని చెప్పేసి వేడుకోవడం, ఆ తర్వాత ఎంఆర్ఓ నుంచి మొదలుకొని కలెక్టర్ వరకు వినతిపత్రాలు ఇచ్చి మా సమస్య పరిష్కరించాలని కోరాం. అయినా స్పందన రాకపోవడంతో ఇక రోడ్డు మీద వద్దాం, దీక్షలు చేపడితేనే మనకు న్యాయం జరుగుతుంది, మనం ఇళ్ల స్థలాలు సాధించుకునే వరకు ఈ దీక్షను విరమించవద్దని చెప్పేసి ముందుకు సాగి ఈ రోజుతో 13వ రోజు అయినా అంటే అందరూ వచ్చిండ్రు. ఇటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, అటు ఎమ్మెల్సీ రమణ గారు, ఇటు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు, ప్రభుత్వ వైపు అటు లక్ష్మణ్ కుమార్ గారు వచ్చి మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, మీ సమస్యను సాధ్యమైనంత తొందరగా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం, వద్దు దీక్షలు విరమించండి అని చెప్తే ఆ పాత్రికేయులు మాత్రం ఏమంటారంటే మనం ఇన్ని రోజులు ఇలాగే విన్నాం, రేపిస్తాం మాపిస్తామంటే వారి మాటలు నమ్మినాం, ఇప్పుడు ఇప్పటికే వారం 10 రోజులుగా కూర్చున్నాం, ఇంకో వారం 10 రోజులైనా మంచిదే, ఇంకా నెలైనా మంచిదే, 2 నెలలైనా మంచిదే, ఈ దీక్ష ఇలాగే కొనసాగిద్దాం, మన సమస్య పరిష్కారం అయ్యేందుకు పోరాడదామని చెప్పేసి ఒక నిర్ణయానికి రావడంతో గత 13 రోజులుగా ఈ దీక్ష శిబిరాన్ని నిర్వహిస్తాం. ఈ రోజుతో 13వ రోజు. వాస్తవంగా మనం ప్రతి స్వాతంత్ర దినోత్సవాన్ని కానీ గణతంత్ర దినోత్సవాన్ని కానీ అంగరంగ వైభవంగా చేసుకుంటామన్నాను. మంచిగా జాతీయ తోరణాలు కట్టి
వివిధ రకాల పుష్పాలతో అలంకరించుకొని ఒక పండగ వాతావరణంలో చేసుకుంటాం. అయినా ఈరోజు దీక్షలు కూర్చున్నాం కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఎలాంటి హంగు ఆర్పాటం లేకుండా ఈ దీక్ష శిబిరం వద్ద ఇలా జాతీయ జెండా ఆవిష్కరించుకొని స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఉదయం వచ్చింది మొదలు సాయంత్రం వరకు ఈ దీక్ష శిబిరం వద్ద ఉంటూ మా సమస్యలను ఏకరువు పెడుతున్నాం. మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించి మాకు సాధ్యమంత తొందరగా ఇళ్ల స్థలాలు ఇవ్వమని కోరుతున్నాం. మేము కొంతమంది కోరికలు కోరట్లేదు, అర్హులైన జర్నలిస్టులకే ఇవ్వమని చెప్పేసి మేము బ్యానరే పెట్టుకున్నాం. మీ దగ్గర 100 మంది ఉంటారు, 200 మంది ఉంటారు, అందరికీ ఎక్కువ సాధ్యమవుతుందని కూడా ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ నేపథ్యంలో మేమే బ్యానర్ ఏర్పాటు చేసుకున్నాం. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు వర్తింపజేయాలి. ప్రభుత్వ విధి విధానాలు ఎలా ఉంటే ఆ విధి విధానాలకు అనుగుణంగా ఉన్నవారికే ఇవ్వండి. తర్వాత మిగతా వారికి మళ్ళీ 2వ విడతనో 3వ విడతనో వస్తాయి, మాకు ఆ నమ్మకం ఉంటుంది. ఒక అడుగైతే ముందుకేయాలని చెప్పేసి మేము మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకు రేవంత్ రెడ్డి గారితో ఉన్న సాన్నిధ్యం కానీ ఇతర మంత్రులతో ఉన్న సాన్నిధ్యం నేపథ్యంలో మీరు మా గురించి ప్రభుత్వానికి విన్నవించి అర్హులైన జర్నలిస్టులందరికీ సాధ్యమైనంత తొందరగా ఇళ్ల స్థలాలు వర్తింపజేసేలా కేటాయించేలా మీ వంతు సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ స్వతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మీరు అందరూ యావత్ భారతదేశం ఒక పండగ వాతావరణంగా ఉండి అందరూ కూడా స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా చేసుకుంటే ఇది నిజంగా నాకు కూడా బాధ ఉంది. 13 రోజుల నుంచి అయితే మీకు దీక్ష కూర్చున్నారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా మీరు దీక్ష విరమణ చేయకుండా కూడా మీరు ఇక్కడ కూర్చున్నారు. ఎందుకంటే తప్పకుండా మా కొడుట్ల నియోజకవర్గంలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో. డబుల్ బెడ్రూమ్ ఇస్తే చాలామంది కూడా అర్హులు లేని వాళ్ళకు కూడా జర్నలిస్టులు కొంతమందికి ఇల్లు ఇస్తే మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ఎంక్వైరీ పెట్టించి నిజంగా ఎవరైతే అర్హులు ఉన్నారో, ఇంతకుముందు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు అర్హులు ఉన్న వాళ్ళకే ఇల్లు ఇవ్వాల్సిందిగా మేము ఆర్డీఓ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని వీళ్ళందరూ కూడా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి ఎంక్వైరీ చేసి మరి వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కొంతమంది నిజంగా స్థానికంగా ఉండి ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా మీరు ఎప్పుడైతే మీ పెన్నుతోటి ఒక ఉద్యమం కానిది నిజంగా ఇవాళ తెలంగాణ రావడానికి కారణం కూడా మీరందరూ జర్నలిస్టులని నేను గర్వంగా చెప్పుకుంటా ఉన్నా. ఇది అందరూ కూడా తెలిసిన విషయం. అందులో భాగంగా మరి ఎవరెవరైతే అర్హులు ఉన్నారో అక్కడ వాళ్ళందరికీ ఇప్పించేందుకే ప్రయత్నం చేసి దాన్ని ఎంక్వైరీలో పెట్టించినాం. మెట్పల్లి కానిది, కోరుట్ల కానిది. ఇక్కడ కూడా మరి 30 సంవత్సరాల క్రితం ఇల్లు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ప్రభుత్వాలు వచ్చినాయి. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉండే. మరి గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి కేసీఆర్ గారు ఎన్నో హామీలు ఇచ్చింది. వరంగల్లో జర్నలిస్టులందరూ కూడా కాలనీలు కట్టిస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి ఇంతవరకు జర్నలిస్టులకు ఎలాంటి మరి ఆ ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి కలగలేదు. మరి ఇక్కడ మరి మీరు 13 రోజుల నుంచి నిరాహార దీక్ష వేస్తూ ఉన్నారు. మీరు ఇంద్రమ్మకు వినతిపత్రం ఇచ్చినారు, అంబేద్కర్ గారికి వినతిపత్రం ఇచ్చినారు అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మా దగ్గరికి వెళ్ళి చాలామంది నాయకులు కూడా వచ్చి మరి హామీ ఇవ్వడం జరిగిందని చెప్తా ఉన్నారు. తప్పకుండా మేము కూడా మీ పక్షాన ఉంటాం. ఎందుకంటే మా తండ్రి గారు జువారి రత్నాకర్ రావు 89లో ధర్మపురిలో ఆనాడు ధర్మపురిలో ప్రతి ఒక్కరు కూడా పాత్రికేయ మిత్రులందరూ కూడా ఇల్లు చేయడం జరిగింది. అదేవిధంగా కొరుట్ల పట్టణంలో కూడా అప్పుడు 30 ఏళ్ల కింద 30 ఏళ్ల క్రితమే కొరుట్ల పట్టణంలో కూడా జర్నలిస్టులందరూ కూడా ఇల్లు చేయడం జరిగింది. ఇవాళ మరి ఇవాళ మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం
మంచి మనసున్న ముఖ్యమంత్రి, పేదల ప్రభుత్వం మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు ఏదైతే కోరికలు కోరుతున్నారో, మీరు చెప్పినట్టు ఏదో కొంతమ్మ కోరికలు కాదు, నిజంగా ఎవరైతే అర్హులు ఉన్న వాళ్ళందరూ కూడా ఇల్లు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నారు. తప్పకుండా ఇక్కడ మరి శాసనసభ్యులు మొన్నటి వరకు టీఆర్ఎస్లో ఉంది, మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో చేరినారు. వారిది కూడా బాధ్యత ఉంది. వారితోటి మరి ఇక్కడున్న పెద్దలు శాసనసభ్యులు మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు శాసనమండలి సభ్యులు, వారితో మరి మా విప్పు లక్ష్మణ్ కుమార్తో పాటు మేము కూడా అందరం మరి తప్పకుండా మీకు అండగా ఉంటాం. మీరు చెప్పినట్టు ప్రభుత్వంలో చాలామంది కూడా నేను 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నాను కాబట్టి తప్పకుండా మీరు వెన్నంటూ ఉంటూ మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఊరికి వచ్చినప్పుడు మీకు ఏం మాట ఇచ్చిందో తెలియదు, కానీ ఇప్పుడు వారి అధికార పార్టీలో వచ్చినారు డాక్టర్ సంజయ్ గారు కాబట్టి వారు కూడా మీకోసం కృషి చేస్తారని నేను అనుకుంటున్నాను. వారితో పాటు పెద్ద జీవరెడ్డి గారు, మేమందరం కూడా మీ వెనుక ఉంటాం. తప్పకుండా ఈ మధ్యలో నాకు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు నేను ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తానని మీకు తెలియజేస్తాము. ఎందుకంటే నా ప్రభుత్వం పేదల ప్రభుత్వం. మా ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు చెప్తుందో 6 గ్యారెంటీలు తప్పకుండా అమలు చేస్తాం. అందులో భాగంగా కూడా ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో విలేకరులకు కూడా తప్పకుండా ఇల్లు ఇప్పించే బాధ్యత కూడా నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాను. నేను కూడా మీకు భరోసా ఇస్తాం. తప్పకుండా మీకు ఎప్పుడు ఇక్కడనే కాకుండా మీకు ఒక స్థానిక ఇళ్ళే కాకుండా ఇతర సమస్యలు ఏదైనా కూడా దయచేసి మీరు అందరూ కూడా ఒక సోదరులాగా భావించి మీరు నా దృష్టికి తీసుకురండి. నేను తప్పకుండా పరిష్కారానికి నేను వెంట ఉంటానని తెలియజేస్తూ మరి 13 రోజుల నుంచి మీరు దీక్ష చేస్తూ ఉన్నారు. నేను కూడా కలెక్టర్ గారి దగ్గరికి యాక్చువల్గా ఈరోజు వచ్చేది ఇవాళ కొరుట్లలో దాదాపు 15 నుంచి 16 జెండా ఆవిష్కరణ జరగడం వల్ల నాకు సమయం లేట్ అయింది. లేట్ అవ్వడం వల్ల మీ దగ్గర కూడా 2 నుంచి 3 వరకు వస్తానని చెప్పిన. మరి తప్పకుండా మిమ్మల్ని తప్పకుండా మీ శిబిరాన్ని సందర్శించి మీకు సంఘీభావం తెలిపి మీకు అండగా ఉంటానని తెలియజేయడానికే నేను మీ దగ్గరికి రావడం జరిగింది. ఎప్పుడు కూడా మా మద్దతు, మా పార్టీ మద్దతు కానిది, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా విలేకరులకు అండగా ఉన్నది. ఏదైనా ప్రభుత్వం గతంలో ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ అని నేను మళ్ళీ తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీకు న్యాయం జరిగేంత వరకు మేము కూడా మీ తోటి ఉంటామని తెలియజేస్తూ మరి నేను ఒకటే విన్నపిస్తున్నా ఉన్నా. మరొకసారి మీరు కూడా ఈ నిరసన దీక్షను విరమించండి. మీరు రండి. నేను అవసరం అనుకుంటే మన హౌసింగ్ మినిస్టర్ గారి దగ్గరికి, వీలైతే ఇక్కడ ఉన్న ప్రభుత్వంలో ఉన్న మా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి మీ పక్షాన ప్రభుత్వం తీసుకెళ్తామని తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం కల్పించి మీ అందరూ మీ కష్టాలను నిజంగా చాలా రోజుల నుంచి 30 సంవత్సరాలు మా శక్తులు అడుగుతూ ఉండే, చాలా రోజుల నుంచి మాకు ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. ఎందుకంటే 30 ఏళ్ళ కింద ప్రభుత్వాలు మారినాయి, పత్రికలు మారినాయి, యువతరం వచ్చింది, కొత్త పత్రికలు రావడం జరిగింది, కొత్త ఛానల్స్ రావడం జరిగింది. ఎందుకంటే 30 ఏళ్లకు ఇప్పటికి పోలిస్తే టెక్నాలజీ రూపకంగా కూడా ఎంతో మార్పు జరిగింది. కాబట్టి ఇంతమంది పత్రికేయులు ఇక్కడ ఉన్నారు. తప్పకుండా మీ అందరికీ న్యాయం